సూర్యాపేట జిల్లా కేంద్రంలో మన సాయి సంతోషి జ్యువెలరీ షాప్లో దొంగతనం జరిగింది అనేటువంటి సమాచారంతో లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి పోలీస్ సిసిఎస్ అదేవిధంగా క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ ఈ యొక్క సాయి సంతోషి జ్యువెలరీ షాప్ని విజిట్ చేయడం జరిగింది. ఈ జ్యువెలరీ షాప్కు సంబంధించి ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ నుంచి అఫెండర్స్ ఎంట్రీ అయినట్టు, బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గోడని వాళ్ళు హోల్ చేసి ఎంట్రీ అయి లోపల ఉన్న చిన్న షట్టర్ ఎక్కడైతే మెయిన్ స్టోరేజ్ పాయింట్ ఉంటుందో చిన్న షట్టర్కి వాళ్ళు గ్యాస్ కట్టర్ తోటి కట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆర్నమెంట్స్ని తీసుకెళ్ళినట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. సో ఫిర్యాదుదారుడు ఆల్రెడీ వీఆర్ ఎగ్జామింగ్ ఎంత ప్రాపర్టీ ఎగ్జాక్ట్లీ పోయిందనేది, ఇంకా పూర్తి స్థాయి వివరాలు మనకు రాలేదు. అక్కడ చాలా ప్రాపర్టీ ఉండిపోయింది. సో మెయిన్గా అతను దాన్ని అకౌంటింగ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ ఎంత ప్రాపర్టీ పోయిందనేటువంటి నిర్ధారణకు రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఒక 5 టీమ్స్ని మనం రిక్రూట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి పాత నేరస్తులని, ఎంఓ క్రిమినల్స్ని, గతంలో ఇలాంటి నేరాలు జరిగినటువంటి అఫెండర్స్ మీద మనం ట్రాకింగ్ పెట్టినాం. సో దీనికి ఖచ్చితంగా మనం పోలీస్ డిపార్ట్మెంట్ ఛేదిస్తుంది. సోషల్ మీడియాలో 15 నుంచి 18 కేజెస్ పోయిందని అంటున్నారు. అది ఎంతవరకు ఆయన ప్యానిక్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రాపర్టీ ఎంత ఉంది, ఎంత పోయిందనే నిర్ధారణకు రావడం జరుగుతుంది. చాలా ఎక్కువ ప్రాపర్టీ అయితే ఉంది. సో ఎంత పోయిందనేది పూర్తి స్థాయిలో ఆయన అకౌంటింగ్ చేసుకున్న తర్వాత నిర్ధారణకు రావడం జరుగుతుంది.